చాలామంది జీవితాల్లో కార్యాలు కూడా చూడలేకపోతున్నారు. బైబిల్లో చూస్తే గొలియాతు కూడా గర్వించాడు. దేన్ని బట్టి? బలాన్ని బట్టి గర్వించడం వల్ల తను ఎంతో హీనంగా మరణించాడు. చిన్న బిడ్డ అయిన దావీదు చేతిలో మరణించడం జరిగింది. అలాగే చూస్తే మనం దేన్ని బట్టి గర్విస్తామో దాన్ని బట్టి మనం పడిపోతాం. మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. చూస్తే గొలియాతు ఎంతో బలము కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ చిన్న బిడ్డ చేతులు ఆయన మరణించాడు. నువ్వు గర్వించావంటే బలాన్ని బట్టి గర్వించిన వారు కూడా ఎంతో హీనంగా మరణిస్తున్నారు ఈ రోజుల్లో చూస్తే. మనం కూడా దేన్ని బట్టి కూడా మనం గర్వించకూడదు. బైబిల్లో చూస్తే నెబుకద్నెజరు కూడా తన పట్టణాన్ని చూసి ఇదంతా నా చేత కట్టబడిందని గర్వించినప్పుడు ఆయన కూడా 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి మేసాడని బైబిల్లో ఉంది. నువ్వు దేన్ని బట్టి అయితే గర్విస్తావో దాన్ని బట్టి నువ్వు పడిపోతావు. మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు.